ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ గెలవడంతో ట్రిపుల్ ఆర్ మూవీ పేరు ఇంటర్నేషనల్ వేదికలపై మార్మోగింది. ఆస్కార్ తో పాటు మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది ట్రిపుల్ ఆర్. ఇప్పటికీ ఈ మూవీకి అవార్డులు వస్తూనే ఉన్నాయి. తాజాగా 68వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించగా మరోసారి ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 విభాగాల్లో అవార్డ్స్ అందుకుంది. సౌత్ లోని 4 భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాలని లెక్కలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ సీతారామంకు 5 అవార్డులు రాగా, నక్సల్ నేపథ్యంలో వచ్చిన విరాట పర్వంకు 2 అవార్డ్స్ దక్కాయి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 తెలుగులో ఉత్తమ సినిమాగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఉత్తమ మూవీ క్రిటిక్స్ విభాగంలో సీతారామం అవార్డు గెలుచుకోగా, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి విభాగంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ నిలిచారు. ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుపాటి, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్ అవార్డు గెలుచుకున్నారు.